ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ లోని ఆమె ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా కవిత ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పు చేయలేదని, ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుందన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఏదో ఒక రోజు నిజమేంటో తెలుస్తుందన్నారు. దాదాపు 5.5 నెలల తర్వాత ఇంటికి వచ్చిన కవితకు కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం చెప్పారు. తన ఇంటికి చేరుకున్న సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు కవిత. తన కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్నారు. తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం, విన్నాం. భారతదేశ చరిత్ర అయినా, తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్దమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలబడి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా అల్టిమేట్ గా నేను అడిగిన ముత్యంలో ఈ అపవాదులన్నింటిలోంచి కూడా వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉంది. థ్యాంక్ యూ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన, కాసేపటి క్రితమే దాదాపు గంట సేపు అయింది ఆమె తన నివాసానికి చేరుకొని. ఆమె ఎయిర్పోర్ట్ లో ఎగ్జాక్ట్లీ 5 o'clock 5:30 మధ్య జరిగింది. అక్కడి నుంచి పెద్ద ఎత్తున దాదాపు 400 నుంచి 500 కార్ల కాన్వాయ్ మధ్య ఆమె తన ఇంటికి చేరుకున్నారు. దాదాపు 164 రోజుల తర్వాత తన ఇంటికి ఆమె చేరుకున్నారు. బెయిల్ నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఆమె షెడ్యూల్తో ఉన్నటువంటి బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఆమె తన నివాసానికి చేరుకున్నారు. నిన్న బెయిల్ ఇచ్చినప్పటికీ ఈ రోజు సిబిఐకి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ లో భాగంగా ఈ రోజు ఆర్గ్యుమెంట్ లో భాగంగా ఆమె విచారణకు ఎదుర్కొన్న అనంతరం ఈ రోజు మధ్యాహ్నం ఫ్లైట్ ఎక్కి ఈ రోజు రావడం జరిగింది. ఏదైనప్పుడు కూడా మొత్తం ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. తన ఇంటి దగ్గర బంజారాహిల్స్ లోని తన నందినగర్ లోని ఇంటి దగ్గర పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఫ్లైట్ లో కేటీఆర్ తో పాటు కవిత భర్త అనిలు, అదే కుమారుడు అందరూ కలిసి ఫ్లైట్ లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఘన స్వాగతం పలికారు. డబ్బు వాయిద్యాలతో, బాణాసంచలతో, స్వీట్లు పంచుకుంటూ కవితమ్మ ఎలాంటి నేరం చేయకుండా కూడా దాదాపు 5.5 నెలల పాటు జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా చాలా మంది మన జీనియస్ తో కూడా స్పెషల్ గా మాట్లాడడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఖచ్చితంగా పొలిటికల్ డ్రామాలో భాగంగానే ఈ రకంగా కేసీఆర్ మీద పగతోనే కవితను అరెస్ట్ చేసి లోపల వేశారంటూ కూడా చాలా మంది ఇప్పటివరకు మాట్లాడారు. దాని తర్వాత ఆమె ఇంటికి చేరుకున్న తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. నిన్న మాట్లాడిన దాంట్లోనే కొన్ని వ్యాఖ్యలు మళ్ళీ యాసిడ్ గా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో గడిగిన ముత్యంలో బయటకు వచ్చాను. చరిత్రలో ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుందన్న చాలా సందర్భాల్లో రుజువు అయినటువంటి విషయం కూడా ఉందని చెప్పారు. అంతేకాకుండా నాకు వెన్నుదన్నుగా నిలిచిన వారందరికీ కూడా, పార్టీకి, తన కుటుంబ సభ్యులందరికీ అండగా నిలబడ్డ వారికి అందరికీ కృతజ్ఞతలని చెప్పారు. నాపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానంటూ మరోసారి నిన్న కూడా రాత్రి 9:30 మధ్యలో రిలీజ్ అయిన సమయంలో కూడా తిహార్ జైలు దగ్గర మాట్లాడారు. అదే వ్యాఖ్యలు మరోసారి కూడా చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం. ఏదైనప్పుడు కూడా మొత్తానికి కవిత ఈ రోజు తన ఇంటికి చేరుకున్న తర్వాత అందరూ కూడా ఆమెకు ఘన స్వాగతం పలికారు. పార్టీకి సంబంధించినటువంటి మొదటి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా వివిధ రకాల కార్పొరేషన్ పదవులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా చాలా మంది పదవులు అనుభవించిన వాళ్ళందరూ కూడా ఈ రోజు ఆమెకు అండగా నిలిచేందుకు ఇక్కడికి రావడం జరిగింది. ఓ జాగృతి అధ్యక్షురాలిగా, అదేవిధంగా ఎమ్మెల్సీగా, కేసీఆర్ కూతురుగా ఆమెకు ఘన స్వాగతం అయితే ఇక్కడ లభించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎట్టకేలకు ఈ రోజు కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ దాదాపుగా హాజరయ్యారు. కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన తండ్రి మాత్రం వివిధ కారణాల వల్ల ఆయన ఈ రోజు
ఆమెను కలవలేకపోయారు. బట్ ఫామ్ హౌస్ లోనే ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఆమె కొంత రెస్ట్ తీసుకున్న తర్వాత రేపు మార్నింగ్ ఆమెను రమ్మని చెప్పి లంచ్ టైం కు రమ్మని చెప్పి కేసీఆర్ మార్గ మధ్యంలో కూడా ఫ్లైట్ దిగిన తర్వాత కూడా ఫోన్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఏదంటే కూడా ఈ రోజు మంచి రోజు కాదు, నువ్వు నాకు దగ్గరికి రేపు మార్నింగ్ రమ్మని కూడా చెప్పినట్టుగా ఫోన్ చేసినట్టుగా కుటుంబ సభ్యులు మనకు చెప్పడం జరిగింది. ఏదంటే కూడా ఈ రోజు తల్లి శోభమ్మ మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఆమె తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆమెతో పాటు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. రేపు ఉదయం ఇక్కడ నుంచి ఈ రోజు రాత్రి ఇక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత మార్నింగ్ అక్కడికి వెళ్తారని కూడా మనకు ఫామ్ హౌస్ లో ఒక 10-15 రోజుల పాటు అక్కడే రెస్ట్ తీసుకొని దాని తర్వాత కాస్త ఆరోగ్యం కోలుకున్న తర్వాత అప్పుడు తన నందినగర్ లోని తన నివాసానికి మళ్ళీ యాక్టివ్ గా కార్యకలాపాల్లో ఉండేందుకు అందుబాటులో కార్యకర్తలకు ఉంటారని కూడా ఆమె చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇంకా కూడా వచ్చి చాలాసేపు అయింది. ఇంకా ఈ నందినగర్ లోని తన ఇంటి దగ్గర చాలా మంది, ఇంకా వందలాది మంది ఇంకా బయట వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఏదైనప్పుడు కూడా ఇది ఒక అక్రమమైనటువంటి కేసు. ఇష్టానుసారంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 100 కోట్ల స్కామ్ అని చెప్పారు. ఆ 100 కోట్ల స్కామ్ లో ₹1 కూడా ఇంతవరకు దర్యాప్తు సంస్థలు ఈడీ గానీ సిబిఐ గానీ ఏమాత్రం వెలికి తీయలేదు, ఎలాంటి కనిపెట్టలేదు. అయినప్పటికీ కూడా తనను ఇష్టానుసారంగా ఒక మహిళలను చూడకుండా ఒంటరిగా అక్కడ నన్ను తిహార్ జైల్లో బంధించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆమె పలు సందర్భాల్లో చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. కాసేపు క్రితం వాళ్ళు మాట్లాడిన సందర్భంలో ఏదైనా కూడా బయటే మాట్లాడిన సందర్భం కూడా చెప్పింది. ఖచ్చితంగా దీనికి వడ్డీతో సహా చెల్లిస్తానని కూడా ఆమె కవిత చెప్పడం జరిగింది. ఏదైనా కూడా ఇక్కడ ఒక ఆమె ఇంటి దగ్గర మాత్రం పండుగ వాతావరణంగా కనిపిస్తోంది. చాలా మంది ఆమెకు వచ్చి వెన్నుదన్నుగా నిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కేటీఆర్ తన అన్న అదేవిధంగా హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆమెకు భరోసాను కల్పించే ప్రయత్నం చేశారు. ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది ఆమెకు. అయితే ఒకటి మాత్రం చెప్పాలి, కవిత ఎక్కడ కూడా నైరేష్యానికి అయితే లోను కాలేదు. ఖచ్చితంగా రెట్టించిన ఉత్సాహంతో ఆమె మళ్ళీ పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ ఆమె తన ఇంట్లోకి వెళ్ళినటువంటి సందర్భం కనిపించింది. ఏ రోజైతే ఈడీ కేసులో ఆ రోజు విచారణ తర్వాత అరెస్ట్ అయ్యి 5.5 నెలల క్రితం ఏదైతే ఇదే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో అదే తీరులోనే మళ్ళీ ఆమెలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే కనిపించాయి. మొత్తానికైతే ఇదే ఆత్మసంతృప్తిలో మళ్ళీ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తానని కూడా ఆమె చెప్తున్నది. చూడాలి రేపు భవిష్యత్ రాజకీయాల్లో. ఎందుకంటే ఒక పక్క ఆమె బెయిల్ తో రిలీజ్ అయిన నేపథ్యంలోనే నిన్న నుంచి మనం పొలిటికల్ కౌంటర్స్ వచ్చినటువంటి సందర్భం చూసాం. బండి సంజయ్ తో పాటు అదేవిధంగా మిగతా నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి కావచ్చు, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చిట్ చాట్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీతో లోపాయికార ఒప్పందంలో భాగంగానే ఖచ్చితంగా బెయిల్ వచ్చింది. లేదంటే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేకపోయింది, ఇవన్నీ కూడా బీజేపీకి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి రావడం వల్లే బెయిల్ రావాల్సి వచ్చిందని కూడా రేవంత్ రెడ్డి మధ్యాహ్నం చిట్ చాట్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా కూడా ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇది పొలిటికల్ ఒక ఇష్యూగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కవిత బెయిల్ తోనే భవిష్యత్తులో ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది.